మహాలక్ష్మి పెళ్లికూతురు ముస్తాబులో భలే అందంగా ఉంది కదా లక్ష్మి. ఈ క్రెడిట్ అంతా నీదే. బావుంది. సరే వెళ్దాం. మహాలక్ష్మి రామ్మా. రా లక్ష్మి. ఈరోజు ప్రోగ్రాం అంతా అప్సెట్ అయింది. అక్కడ సంజయ్ పరిస్థితి ఎలా ఉందో ఏంటో. నా ఫోను ఎక్కడుందో. ఛ! ఏం మేడం, లక్ష్మి గారు ఇంకా రాలేదేంటి? వచ్చేస్తుందండి. ఈలోపు మీరు ఇంకో జ్యూస్ తాగుతారా? వద్దు మేడం, ఇప్పటికే చాలా గ్లాసులు తాగేశాను. ఇక నా వల్ల కాదు. అది కాదండి, తను ఈ పాటికి బయలుదేరే ఉంటుంది, వచ్చేస్తుంటుంది. బయలుదేరినవాడు ఏమైంది? ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిందా? ముంబైలోను హైదరాబాద్లోను ఉన్న ట్రాఫిక్ పాట్వాలా కూడా ఉందా? సార్ కాసేపు ఓపిక పట్టండి, తను ఖచ్చితంగా వచ్చేస్తుంది. ప్లీజ్ సార్. నో, మా వల్ల కాదు, మేము వెళ్ళిపోతాం. అది కాదు సార్, ఇప్పుడు రోజీ పెళ్లి హడావిడిలో ఉంది. ఇప్పుడైతేనే అగ్రిమెంట్ చేసుకోవడం ఈజీ, తర్వాత చాలా కష్టం. సరే, మీకు ఇంకో అవకాశం ఇస్తున్నాను. రేపు లంచ్ ప్రోగ్రామ్ ఉంటుంది. లక్ష్మి మేడం ఖచ్చితంగా వచ్చేలా చూడండి. అలాగే సార్, తప్పకుండా. బాయ్. పద. అమ్మా, కాఫీ. అమ్మా, ఈరోజు లక్ష్మి ఆంటీని బయటికి వెళ్లకుండా చేశాం. జపాన్ కంపెనీ వాళ్ళతో అగ్రిమెంట్ ఈ రోజుకి లేనట్టే. కరెక్ట్ లోకి. లక్ష్మి కోసం చూసి చూసి ఆ సీఈఓ వెళ్ళిపోయి ఉంటాడు. అలాగే కావాలమ్మా. అసలెప్పటికీ అగ్రిమెంట్ జరగనివ్వకుండా చూడు, లేకపోతే నీకే నమ్మక ద్రోహం చేస్తుందా? నిన్ను సాధించడం కోసం ఇంతమంది జీవితాలతో చెలగాటమాడుతోంది. ఈ విషయంలో మాత్రం ఆవిడ్ని క్షమించకూడదు. తనంత దూరం ఆలోచించడం లేదు లోకి. కేవలం నా పేరు చెడగొట్టాలని ఇదంతా చేస్తోంది. అమ్మా, ఒకవేళ నువ్వు ఇచ్చిన పవర్స్తో తను అగ్రిమెంట్ మీద సైన్ చేసినా ఏం సాధిస్తుంది? నిజం తెలిసిన మరుక్షణం రోజీ ఇండస్ట్రీస్ అధినేతగా నీకు ఆ అగ్రిమెంట్ని రద్దు చేసే అధికారం ఉంటుంది కదా. ఆ మాత్రం తను ఆలోచించుండదంటావా? తన ప్లాన్ వేరు. అగ్రిమెంట్ పేరుతో జపాన్ కంపెనీ వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుంటుంది. నేను అగ్రిమెంట్ రద్దు చేసిన మరుక్షణం రోజీ ఇండస్ట్రీకి చీటింగ్ కంపెనీ అని ముద్ర పడుతుంది. అంతేకాదు, ఇక్కడ ప్రజలు కూడా నన్ను అపార్థం చేసుకుంటారు. డబ్బు కోసమే నేను ఇదంతా చేశాననుకుంటారు. అన్ని రకాలుగా నన్ను బ్యాడ్ చెయ్యాలన్నదే తన కోరిక. ఇప్పుడే వస్తాను. అమ్మకి ఈరోజు జపాన్ కంపెనీ వాళ్ళతో అగ్రిమెంట్ ఉందని ఎలా తెలిసింది? అమ్మ శత్రువు కోసం ప్లాన్ చేసిందంటే అది ఖచ్చితంగా పద్మం వ్యూహమే అవుతుంది. దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. బావా, అమ్మ స్నేహానికి విలువిచ్చి తనని మారుస్తాను అంటుంది, కానీ నాకైతే ఆవిడ్ని తన్ని తరిమేయాలనిపిస్తుంది. ఆ పని మనం చేయలేం అశ్విని. ఇప్పటికీ అమ్మ ఆ లక్ష్మిని తప్పుగా అనుకోవట్లేదు. తన స్నేహితురాలకి కీడు జరుగుతుందంటే అమ్మ ఒప్పుకోదు. కానీ ఈ పెళ్లిని అడ్డం పెట్టుకుని లక్ష్మి ఆంటీతో ఆడుకోవచ్చు మనం. అవును బావా, ఆ పని చేద్దాం. కుదిరినప్పుడల్లా ఆ లక్ష్మ ఆంటీని ఒక ఆట ఆడుకుందాం.
ఇంకా ఎన్ని రోజులుంది? పెళ్ళేనా? మ్మ్. 1, 2, 3. ఆ, ఇంకో 3 రోజులు ముందుకెళ్ళు. పెళ్ళైన 3 రోజు ఫంక్షనా? ఆ, ఆ, ఆ. ఏంటది? ఆ, ఆ. అదే. ఏ ఆపు! ఇప్పుడు అదే ధ్యాస నిన్ను. ఆ, ఆ. ఏయ్, వద్దంటే నా వెంట పెడుతున్నావెందుకు? ఆడాళ్ళు అలాగే అంటారు. అయినా నువ్వు వదలొద్దని మా డాడ్ చెప్పారు. అందుకే మీ వెంట పడుతున్నాను. షటప్! నేను అరిచి గోల చేశాననుకో, మా వాళ్ళు నిన్నిక్కడే కొట్టి చంపేస్తారు. మ్యామ్ సాబ్, మీకోసం చచ్చిపోవడానికి కూడా నేను రెడీ. కానీ మీ ప్రేమను గెలిచే వరకు ఇక్కడి నుంచి కదలను, మిమ్మల్ని కూడా కదలనివ్వను. ఏంట్రా వేషాలిస్తున్నావా? తప్పుకో. తప్పుకోను. మీరు నన్ను ప్రేమిస్తున్నారు, కానీ ఒప్పుకోవడానికి మీకు బలుపు, ఈగో. ఏంట్రా కూసావు? ఏ దామిని, ఏంటది? ఎందుకు తనని అలా కొడుతున్నావు? వీణ్ నన్ను ప్రేమిస్తున్నాడట. ఓకే, అలా చెప్పడం ఏం తప్పు కాదే. నీకిష్టమైతే ఎస్ చెప్పు, లేకపోతే నో చెప్పు. అంతేగాని అలా కొడతావేంటి? నాకిష్టం లేదని నేను ఆల్రెడీ చెప్పాను, కానీ వీడు వింటం లేదు. సింధూర్, తను ఇష్టం లేదని చెప్పాక నువ్వింక వెంట పడకూడదు. బ్రో, మేమ్ సాబ్ కూడా నన్ను ఇష్టపడుతుంది. కాకపోతే నేను డబ్బున్నామని తెలిసాక ప్లేట్ మార్చేసింది. వాట్? నువ్వు డబ్బున్న వాడివా? మామూలు డబ్బు కాదు, తన దగ్గర తనకే తెలియనంత డబ్బున్న కోటీశ్వరుడు. ఇదంతా ఓకే, కానీ నాకు ఒకటి అర్థం కాలేదు. డబ్బుంటే లవ్ చేయకూడదా? బ్రో, నాకు కూడా అదే అర్థం కావట్లేదు. ఇదిగో అడిగితేనేమో ఇలా కొడుతుంది. తనని లవ్ చేయడానికి నీ అబ్జెక్షన్ ఏంటి దామిని? ప్రేమ చెడ్డది కాదు, ప్రేమించడం నేరము కాదు. సింధూర్ ఎంత మంచివాడో మాకంటే నీకే బాగా తెలుసుగా. కష్టపడి రాళ్ళు కొడుతూ మా ఫ్యాక్టరీలో పనిచేసే సింధూర్ మంచివాడు. ఈ డబ్బున్న సింధూర్ కాదు. వాడు అమాయకుడు, వీడు మోసగాడు. సింధూర్ వ్యసనపరుడైతే కాదనవచ్చు, కానీ అంత మంచి కుర్రాడిని డబ్బుందని రిజెక్ట్ చేయడం ఏంటి? దీనికి పిచ్చుందా ఆనంద్? తన దగ్గర జీతానికి పనిచేసే సరోజ నచ్చుతుంది, కానీ డబ్బున్న రోజీ నచ్చదు. మహాలక్ష్మి అనే పేదమ్మాయి నచ్చుతుంది, కానీ డబ్బున్న మహాలక్ష్మి నచ్చదు. డబ్బు లేని సింధూర్ నచ్చుతాడు, డబ్బున్న సింధూర్ నచ్చడు. హా, అంటే టోటల్గా డబ్బున్న వాళ్ళంటే నచ్చదన్నమాట. తనకి ఎప్పుడు ఎవరు నచ్చుతారో, ఎప్పుడు ఎవరిని ద్వేషిస్తుందో తెలీదు. ఓహో, నేరం నా మీద వేసి నన్ను చెడ్డదాన్ని చేయాలని చూస్తున్నావన్నమాట. ఎంతైనా రోజే కూతురువే కదా. నేను మనుషుల్ని ద్వేషించడం లేదు, డబ్బుతో మారిపోయే మీ బుద్ధుల్ని అసహ్యించుకుంటున్నాను. అయినా మీతో వాదించాల్సిన అవసరం నాకు లేదు. నాకు వీడొద్దు, అంతే. దామిని, దామిని! దామిని! దిగులు పడకు సింధూర్, ప్రేమ ఎప్పటికైనా సక్సెస్ అవుతుంది. అందుకు మేమే ఉదాహరణ. నువ్వు కూడా ప్రేమలో గెలిచి తీరుతావు, నీ ప్రేమలో నిజాయితీ ఉంటే.
లక్ష్మి ఆంటీ వల్ల ఏ పని జరగడం లేదు. ఆ జపాన్ వాళ్లతో అగ్రిమెంట్ అవ్వడం లేదు. అసలు ఎందుకు ఇలా చేస్తోంది? సారీ సంధ్య, నేను వద్దామని చాలా ట్రై చేశాను. కానీ ఆ రోజు నన్నే పెళ్లి పెద్దని చేసి మొత్తం పనులన్నీ నాతో చేయిస్తోంది. చెయ్యనని చెప్పి వచ్చేయకపోయావా? ఎలా రాను? తను నా మీద అతి ప్రేమ చూపిస్తోంది. నేను కాదనలేక చేస్తున్నాను. ఆ జపాన్ వాడు మాత్రం నన్ను తిట్టిన తిట్టకుండా తిట్టాడు. నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? నువ్వు ఒక్కసారి కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఎలా చేయను? అందరూ నా చుట్టూనే ఉన్నారు. ఆ ఫంక్షన్కి నన్నే మెయిన్ అట్రాక్షన్ చేసింది రోజీ. ఓహో, ఆవిడ గారు నిన్ను అందలం ఎక్కించింది కాబట్టి ఆ అగ్రిమెంట్ గురించి మర్చిపోయావు, అంతే కదా? నేను పిచ్చిదానిలా ఆ జపాన్ వాళ్లతో తిట్లు తిన్నాను. జరిగిందేదో జరిగింది, వదిలే. ఓకే, ఇంతకీ వాళ్ళేమన్నారు? ఏమంటారు? చాలాసేపు చూసి చూసి తిట్టుకుంటూ వెళ్ళిపోయారు. నేనే వాళ్ళని బ్రతిమాలి రేపు రావడానికి ఒప్పించాను. వెరీ గుడ్. రేపెట్టి పరిస్థితుల్లోనూ అగ్రిమెంట్ జరిగి తీరుతుంది. రేపు లంచ్ టైంకి వాళ్ళని రమ్మన్నాను. నువ్వు వాళ్లకంటే ముందే ఉండాలి. సరే రా, వెళ్ళి ఏం చేయాలన్నదో ఆలోచిద్దాం. పెళ్లి కూతుర్ని చేశాక ఇలా బయటికి రాకూడదంట. నువ్వు నన్ను బయటికి తీసుకొచ్చేసావు. ఇంకో 4-5 రోజుల్లో మనిద్దరికీ పెళ్ళైపోతుంది. తర్వాత మనిద్దరం మాజీ ప్రేమికులు అయిపోతాం. కాదు, దంపతులమవుతాం. సరే, పెళ్ళైన ప్రేమికులం అవుతాం. పెళ్ళైన తర్వాత ప్రేమించడం కుదరదు. కాబట్టి ప్రేమించుకుంటే ఇప్పుడే ప్రేమించుకోవాలి. కాబట్టి చిప్పాడు నిన్ను. ఏయ్ మహా, ఈ రోజు ఎలాగైనా సరే ఆ జపాన్ వాళ్ళతో అగ్రిమెంట్ పూర్తి చేయాలి. ఆంటీ, అప్పుడే రెడీ అయిపోయారా? మేము మిమ్మల్ని రెడీ చేద్దామని వెతుకుతున్నాం. నాన్న, అవునంటే మీరు మహాలక్ష్మిని పెళ్లి కూతురుగా రెడీ చేయాలి కదా, దానికన్నా ముందు వీళ్ళు మిమ్మల్ని రెడీ చేద్దామని వచ్చారు. అయినా ఇలాంటి ఫంక్షన్స్ అంటే ఆంటీకి చాలా ఇష్టంలే. అందుకే మీరు రెడీ చేయకుండానే రెడీ అయిపోయినట్టున్నారు ఆంటీ. ఆ, ఆ, పెళ్లి రోజు వరకు మహాలక్ష్మిని రోజు పెళ్లి కూతుర్ని మీరే చెయ్యాలంట ఆంటీ. లేదు, నాకు బయటకెళ్లే పనుంది. ఈ రోజు మీరే రెడీ చేయండి. తర్వాత వెళ్తురుగానే ఆంటీ, ముందు మీరు మహాన్ రెడీ చేయండి. రండి ఆంటీ. అది కాదు. లక్ష్మి, రెడీగానే ఉన్నావా? నేనింకా నిన్ను రెడీ అవ్వమని చెప్దాం అనుకున్నాను. అది కాదు రోజీ, ఈ ఒక్క రోజుకి వీళ్ళని పెళ్లి కూతుర్ని రెడీ చేయమను. బయటికెళ్లాల్సిన పనుంది. చెప్పకుండానే నా మనసులో ఏముందో తెలుసుకుంటావు. అందుకే నిన్ను నా ప్రాణం అంటాను. శాలిని, నేను ఆంటీ ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నాం. ఈరోజు పెళ్లి పనులన్నీ మీరే చూసుకోండి. ఎక్కడికి వెళ్తున్నాం రోజీ? అందుకోలేనంత దూరంగా. ఎక్కడికి వెళ్ళేది మాత్రం సస్పెన్స్. అది కాదు రోజీ,
నేనొక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళాలి. నువ్వు లోకిని తీసుకెళ్ళు. నువ్వెక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో నాకు తెలుసు లక్ష్మి. మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. కొంప తీసి మా అగ్రిమెంట్ విషయం తెలిసిపోయిందా? నన్ను అక్కడికే తీసుకెళ్తుందా? నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావో, నీ మనసులో ఏముందో నాకు తెలుసు లక్ష్మి. లక్ష్మి తను లేకపోతే ఇక్కడ పనులు సరిగ్గా జరగవేమోనని ఫీల్ అవుతోంది. మీరే అవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. అలాగేనమ్మా. ఆంటీ, మీరిక్కడ విషయాల గురించి టెన్షన్ పడద్దు. అన్నీ మీరనుకున్నట్టుగానే జరుగుతాయి. రోజీ, అది కాదు. ఈసారికి నువ్వు లోకి వెళ్ళొచ్చేయచ్చు కదా. లోకినో అశ్వినినో తీసుకెళ్లాలనుకుంటే నిన్నెందుకు రమ్మంటాను లక్ష్మి? ఈ టైంలో నువ్వు నా పక్కనే ఉండాలి. లోకి, మహాలక్ష్మిని పిలు. శాలిని, మహా ఎదురు రావాలి. మహా! ఆ, రోజీ, నేను చెప్పేది ఒక్కసారి విను. కొన్ని పనులు చాలా మంది వెనకుండి నడిపిస్తారు, చక్రం తిప్పాలని చూస్తారు. కాని నువ్వు ఏ ఫలితం కోసం చూడకుండా ఈ పెళ్లిలో ప్రతిదీ నువ్వే ముందుండి చూస్తున్నావు. అలాగే పనులన్నీ జరగని. నిన్ను ఏ తప్పు చెయ్యనివ్వను లక్ష్మి. మన స్నేహం సాక్షిగా నీలో మార్పు తీసుకురావాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. అమ్మా, వెళ్లే పని శుభంగా జరగాలని కోరుకుంటూ మీరిద్దరూ ఎదురురండి. అలాగే అమ్మా. రా లక్ష్మి. కూర్చో లక్ష్మి. రోజీ, నువ్వు కారు డోర్ తీసావా? తప్పే ఉంది లక్ష్మి. నా అనుకున్న వాళ్ళ కోసం నా జీవితం అంతా కష్టపడ్డాను. మన స్నేహం కోసం కార్ డోర్ ఏంటి? నువ్వు కోరుకుంటే నా ప్రాణాలైనా ఇస్తాను. ఏంటి? అదే, నీకోసం నా ప్రాణమైనా ఇస్తానంటున్నాను. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక సీఈఓ గాడు లక్ష్మి ఆంటీ రావడమే. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. సార్, సార్ వెల్కమ్ సార్. లంచ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాను. పూర్తి చేయాల్సింది లంచ్ కాదు మేడం, అగ్రిమెంట్. లక్ష్మి గారు ఉన్నారా? వచ్చేస్తుందండి. ఈరోజు ఖచ్చితంగా టైంకి వచ్చేస్తుంది. ఆ? అయితే ఆవిడ ఇక్కడ లేరా? లేదండి, రోజీ ఇంట్లో పెళ్లి కదా, అక్కడికి వెళ్ళింది. వచ్చేస్తుంది. సరే, కాసేపు చూస్తాను. కూర్చోండి సార్, ప్లీజ్ బి సీటెడ్. మేడం, వెంటనే లక్ష్మి గారికి ఫోన్ చేయండి. ఈ మహాతల్లి ఫోన్ ఎత్తడం లేదు. వీడేమో సీరియస్గా చూస్తున్నాడు. ఏమవుతుందో ఏంటో. రోజీ, ఎందుకంత స్పీడ్గా వెళ్తున్నావు? మెల్లగా పోనీ. లక్ష్మి,
నేను కొన్ని పనులు వాయిదా వేశాను. అలాగే కొంతమంది మనుషుల్ని తక్కువ అంచనా వేశాను. ఆ పనులు టైంకి పూర్తి చేయాలన్నా, ఆ మనుషులకి సమాధానం చెప్పాలన్నా ఇలాగే వెళ్ళాలి. అయినా ఇది నా న్యాచురల్ స్పీడ్, నీకే తెలుసుగా. తెలుసులే. అసలు ఎక్కడికి వెళ్తున్నాం మనం? వెళ్ళాక నీకే తెలుస్తుంది. కంగారెందుకు? లక్ష్మి గారేరమ్మా, ఈ రోజు కూడా రారా? నన్ను వెళ్ళిపోమంటారా? అదిగో ఆంటీ వచ్చేసింది. లక్ష్మి కాదు, నేనొచ్చాను.